రైతులు ఆర్గానిక్లకు చేసుకున్న పద్ధతిలో డిఏపి 20 తయారు చేసుకుని చల్లుకునే బదులు ఇట్లా తయారు చేసుకొని వర్మి కంపోస్ట్ అని తయారు చేసుకున్నాక ఎర్రలు ఇది అప్పుడు మేము ఏది గజు అది మూజుగట్ట లేకుండా ఇది ఒకటి తీసుకొచ్చుకొని అప్పుడు కేవికే నుండి కూడా ఎర్రలు తీసుకొచ్చినాం. అందులో పాతవి కూడా ఎర్రలు ఉన్నాయి. ఇలా అదే ఇలా కొంచెం తొందరగా అయితే లేదని మనకి ఇక్కడ కూడా మనకు పెంట కాడ ఆవులు పెంట వేసిన కాడ ఉంటే ఎవరిదాకా ఆవుల పెంట అంతా తీసుకుంటా ఇంకా తీసినాం. ఇట్లా కూడా మళ్ళీ ఇలా ఇట్లా వేసుకుంటే అవి కూడా ఇలా మళ్ళీ ఎక్కువ అయితే ఉంటాయి. తొందరగా తయారయ్యడానికి ఎక్కువ ఉండాలి కదా, తినడానికి ఎక్కువ ఉంటే మనకు ఎక్కువ ఎరువు తొందరగా తయారవుతుందని ఇవి తీసుకున్నాం. ఇట్లా కూడా మనం ఇక్కడ కొనుక్కునే బదులు ఇట్లా కూడా మనకి ఇప్పుడు వర్షాకాలం బాగా ఎక్కడ పడితే అక్కడ బాగా వస్తూ ఉంటాయి. ఇక మనం ఇట్లా తీసేసుకుంటే వారిని కంపోస్ట్ తొందరగా ఎర్రలుగా కొనుకొచ్చుకోకుండా మనమే తీసుకోవచ్చు. ఇట్లా వేసినాం అనుకో ఇక అవే వెళ్ళిపోతూ ఉంటాయి లోపల. ఎవరైనా రైతులు ఇట్లా ఇది కొనుకొచ్చుకొని మన పెంట ఉంటే ఆవుల పెంట మొత్తం తీసుకొని ఇట్లా వేసుకొని మన పెంట బొందలలో కూడా బాగానే దొరుకుతాయి. ఇప్పుడు పొలాలలో కూడా బాగుంటాయి. ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకుంటే అయిపోతుంది. వీటి ఎరువులు ఎట్లా తయారవుతాయి అంటే పిండి డిఏపి కన్నా 2 అంతలు తయారవుతుంది వీటి ఎరువులు. ఇవి కూడా ఇట్లా వేసుకొని ఈ పెంట చల్లుకున్నదంటే ఇక నువ్వు డిఏపి వేసినంత బరాబర్. నువ్వు అది 50 కిలోల బత్త వేసే కాడ ఇది 30 కిలోల బత్త వేసుకున్నా కూడా అంత కొత్త ఉంటుంది బలం.